ఇప్పుడు మన ఢిల్లీలో ఏదో ఒక కేసు అయింది. కోర్టు వరకు వెళ్తే సుప్రీం కోర్టులో అక్కడ ఆ జడ్జి గారు వ్యాఖ్యలు చేశారనమాట ఇలా. మా భార్య అంటే పని మనిషి కాదు, లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఉన్నప్పుడు నీకే ప్రాబ్లమ్ లేదు. నీకొక తోడు కావాలి అని పెళ్లి చేసుకున్నప్పుడు, అతను నీకు ఒక తోడు, ఒక పార్ట్నర్ నీకు. అతను నీకు సర్వెంట్ కాదు. అలాగే ఆ అబ్బాయి కూడా, ఆ అబ్బాయికి కూడా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఒక సర్వెంట్ కాదు. అతనికి ఒక సమానమైనటువంటి ఏమంటారు పాత్ర. ఒక ఒక లైఫ్ పెళ్లి వివాహ బంధానికి, వైవాహిక జీవితానికి 2 పాత్రలు కూడా సమానమే. 2 ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. ఏ ఒక్కటి లేకపోయినా ఆ బంధానికి అర్థం లేదు. కాబట్టి కష్టం, నష్టం, మంచి, చెడ్డ అన్నీ కూడా సమానంగా చర్చించుకోవాలి. సమానంగా పంచుకోవాలి. లేకపోతే నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. నేను చేయగలిగింది నేను చేస్తా. కొన్ని నాకొస్తాయి. కొన్ని నాకు రానివి నీకుంటాయి. నీకు రానివి నాకుంటాయి. ఎవరి స్కిల్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు నీట్‌గా ఇంటీరియర్ సర్దే ఇంట్రెస్ట్ కొంతమంది అబ్బాయిలకుంటుంది. భార్యకి అసలుండదు. ఎలా ఉంటే ఏం కాదు అంటుంది. అని నేను చూస్తున్నా. నాకు తెలుసు. అతనికేమో ఇల్లు నీట్‌గా ఉండాలని ఉంటుంది. కుర్రాడే. ఏం చేస్తాడు? చెప్పి, చెప్పి, చెప్పి తనే సర్దటం మొదలుపెడతాడు. అంటే గుడ్. చెప్పడం అనవసరం. తనకి నచ్చిన విధంగా ఇల్లు సర్దొచ్చు. మరి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, రాదు. తనకి ఇంట్రెస్ట్ ఉన్న పని ఇంకోటేదో ఉంటుంది. అలా చేసుకోవచ్చు.